ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళింది. తనకి కళ్ళు కనిపించవు కదా, ఎలా వెళ్ళింది? ఓ బాబాయ్ తీసుకువెళ్లారా? సీనయ్య తీసుకువెళ్ళాడు. ఏంటి? సీనయ్య తీసుకువెళ్ళాడు. వినపడింది, కానీ తనలా తీసుకెళ్లాడు? నువ్వు కొనిచ్చిన బండి ఉందిగా, దాని మీద తీసుకువెళ్ళాడు. పెద్దమ్మా, నాకు కోపం వస్తుంది. నువ్వు సింపుల్ గా చెప్పకు. తన బాధ్యత మాది అంటూ ఇంటికి తీసుకొచ్చింది నువ్వే కదా. అంటే తను నాటకం బయట పెట్టాలని తీసుకొచ్చాను పెద్దమ్మా. అది నీ వల్ల కావట్లేదు. ఈలోపు తను ఈ ఇంట్లో ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉంటుంది. ఎవరేం చేయగలరు? అజయ్, నువ్వేమనుకుంటున్నావో త్వరగా చేసే. ఆలస్యం అమృతం విషయం అని ఊరికే చెప్పలేదు, అర్థం చేసుకో. అలాగే సీనయ్య నేను చెప్తే వెళ్ళలేదు, మీ పెదనాన్న మాట కాదనలేక వెళ్ళాడు. బావా, ఏమైంది బావా? ఎందుకు అలా అరిచావు? కొంపతీసి సాంబార్ నీ మీద పడిందా? అయ్యో, సారీ బాబా, రియల్లీ సారీ. కనిపించదు కదా, చెయ్యి తగిలి పడిపోయినట్టుంది. ఏంటి చారు ఇది? బయటికెలా వెళ్ళాలి? ఇక్కడ వాష్రూమ్ కూడా లేనట్టుందే. పక్కనే రూమ్లు ఉంటాయనుకుంటా బావా. ఆ రూమ్ కి వెళ్ళి రిలాక్స్ గా వాష్ చేసుకుందు గాని. ఈ మాత్రం దానికి రూమ్ ఎందుకులే? మరి హాస్పిటల్ కి వెళ్దామా? ఇంటికి వెళ్దాం పద. అయ్యో, మరి అపాయింట్మెంట్? అందుకనే బావా, రూమ్ కి వెళ్ళి జస్ట్ 2 నిమిషాల్లో వాష్ చేసుకుని అట్నుంచే హాస్పిటల్ కి వెళ్ళిపోదాం. సరేరా, పద బావా. అక్కడ కూర్చో. అయ్యో శ్రీను బావా, నా ఫోన్ మర్చిపోయాను. ఒక్క నిమిషం. కూర్చో, నేను తీసుకొస్తాను. శ్రీనుకి చేద్దాం. వద్దులే, చారుకి చేద్దాం. ఈ నంబర్కి ఆద్య కాల్ చేస్తుందేంటి? చారు, ఎక్కడున్నావు? నేను సీనుని మాట్లాడుతున్నాను. శ్రీను, అసలు నువ్వెందుకు వెళ్ళావు దాంతోటి? తన ఐ చెకప్ కోసం హాస్పిటల్ కంటే వచ్చాను. చెకప్ ఏంటి? తనకి కళ్ళు కనిపిస్తాయని చెప్పాను కదా. అంటే అది నువ్వు నా మాట ఎందుకు వింటావులే. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇద్దరం తిందామని ఆగాం. డ్రెస్ మీద సాంబార్ పడిపోయింది, మార్చుకోవడానికి పక్కన రూమ్ ఉంటే వెళ్తున్నాను. హాస్పిటల్ కని వెళ్ళిన వాళ్ళు రెస్టారెంట్కి ఎందుకు వెళ్లారు? అసలేం జరుగుతుంది అక్కడ? చారుకు ఆకలిస్తుందంటే రెస్టారెంట్కి వచ్చాం. ఇడ్లీ తింటూ ఉంటే సాంబార్ నా మీద పడిపోయింది. పడిందో అది పోసిందా? ఏదో కంగారులో చారు చేయి తగిలిందిలే. తగుల్లేదు, అదే పోసింది. అలా ఏం అనిపించట్లేదు ఆద్య. నువ్వు మరీ అంత కన్సర్న్ చూపించక్కర్లేదు శ్రీను. అసలు నువ్వు హోటల్ ఎందుకున్నావు ఇప్పుడు? అదే డ్రెస్ మార్చుకోవడానికి. డ్రెస్ మార్చుకోవడానికి హోటల్కి వెళ్ళాలా? ఏంటి శ్రీను ఇది? ఆద్య, ఏమైంది ఆద్య? నువ్వు ఆవేశపడకు. శ్రీను, నేను కూల్ గానే ఉన్నాను. ముందు హోటల్ పేరు చెప్పు. శౌర్య, ఇలారా. పేపర్లో చూడరా, మన రామలక్ష్మి గురించి పేపర్లో ఎంత బాగా రాశారో. ఒకసారి ఇవ్వు. తనకొచ్చిన నగదు బహుమతిని దేవాలయాల అభివృద్ధికై దేవాదాయ శాఖకు అందించిన ప్రముఖ హాకీ క్రీడాకారిణి శ్రీమతి రామలక్ష్మి. ఇంటికి సున్నాలు వేసుకోవడానికి గతి లేదు కానీ గుళ్ళు గోపురాలు ఉద్ధరించడానికి బయలుదేరిందండి.
ఈవిడేదో పెద్ద ఎండోమెంట్ ఆఫీసర్ అయినట్టు. కుళ్ళుకోకే, తదాస్తు దేవతలుంటారు. వాళ్ళు తదాస్తు అన్నారంటే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. దాని మొహం. నీ మొహం కంటే బాగుంది కానీ వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు. వెళ్ళు. చూడరా శౌర్య, నీ భార్య డబ్బులొస్తే ఏమేం కొనుక్కుందామని ఆలోచించే ఈ కాలంలో కూడా రూపాయి కూడా తీసుకోకుండా గొళ్ళకిచ్చిందంటే ఎలా అభినందించాలో అర్థం కావట్లేదురా. గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయించండి. ఏమో ఆ రోజు కూడా రావచ్చేమో అమ్మా. దైవశక్తి దేవుళ్ళ అనుగ్రహం లేదంటే మనం వేసే అడుగులు మనల్ని గెలుపు వైపుకు తీసుకువెళ్ళవు మావయ్య. నేనది బాగా నమ్ముతాను. ఆ దైవానుగ్రహం నీకెప్పుడూ ఉంటుందమ్మా. నానా ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం రండి. రండి. పదండి, పదరా. చట్నీలో కొంచెం కారం ఎక్కువైనట్టుంది. ఆ చట్నీ చేసింది నువ్వే కదే. నోరు పారేసుకోవడం, నాలుక కరుచుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. అస్మిత కోడలుగా వచ్చాక ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది నాన్న. రే నోరు మూసుకొని సైలెంట్గా తినండి. నోరు మూసుకొని ఎలా తింటావు అన్నయ్య? శౌర్య, ఏంట్రా అగ్గి మీద గుగ్గిలంలో ఉన్నావు? ఎవరి మీదరా కోపం? పార్టీ నుంచి ఎందుకు అలా వెళ్ళిపోయారు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని కూడా వచ్చింది.